హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏజీ ట్రక్ లాగ్స్. నేను మీ సురేష్. అయితే చూడండి, మనం పండగలు వచ్చినా, జనవరి ఫస్ట్లు వచ్చినా, ఎప్పుడు ఏ ఫెస్టివల్ వచ్చినా మేము పోవాలనుకుంటే ఫస్ట్ ఇక్కడికి వెళ్తాం. ఇది ఎక్కడంటే ప్లేస్ చూసారా, మన పెంచులకోన అన్నమాట. పెంచులకోన ఎక్కడ ఉందంటే రాపూర్ దాటుకొని ఒక 30 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత పెంచులకోన అనే ఊరు వస్తుంది. ఆ పెంచులకోన ఊరిలో నరసింహస్వామి టెంపుల్ అయితే ఇక్కడ ఫేమస్. ఇక్కడ చాలామంది వస్తూ ఉంటారు. ఇక్కడ తమిళనాడు నుంచి కానీ ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. ఇప్పుడు జనవరి ఫస్ట్ కదా, క్రౌడ్ అయితే ఫుల్గా ఉంది. ఇక రైట్ సైడ్లో కనబడుతుంది కదా, ఇది అమ్మవారి టెంపుల్ అంట. అమ్మవారి టెంపుల్కి వెళ్దామన్నా సరే కూడా కుదరలేదు. ఎందుకంటే మనకు లైట్ ఫెయిల్ అయిపోయింది. మనం రావడం మధ్యాహ్నం టైంలో వచ్చాము. దేవుడి దర్శనం చేసుకున్నాము, స్వామివారి దర్శనం చేసుకొని అట్లాగే వాటర్ ఫాల్స్కి వెళ్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాము. సో ఫస్ట్ ఏంటంటే మనం ఇక్కడ నుంచి రాగానే ఎంట్రన్స్లో రాగానే లెఫ్ట్ సైడ్ పార్కింగ్ వస్తుంది అనమాట. పార్కింగ్ ఛార్జెస్ 20 రూపీస్ తీసుకుంటారు బండికి, ప్రతి బండికి, ఇంక్లూడింగ్ బైక్ అయినా సరే కూడా, ఆటో అయినా సరే, దేనికైనా సరే కూడా 20 రూపాయలు ఛార్జెస్ తీసుకొని బండి పార్కింగ్ ఇస్తాడు. బండి పార్కింగ్ అయితే చేసాము. స్ట్రైట్గా చూడండి, వ్యూ ఎట్లా చూడండి, సూపర్గా ఉంది. జూమ్ చేసి చూస్తే వాటర్ ఫాల్స్ ఇక్కడి నుంచి కూడా కనబడుతున్నాయి. అయితే దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా ఒక 3 కిలోమీటర్ 4 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలా లోపలికి. అడవి ప్రాంతంలో వెళ్ళాలా, రాళ్ళు రప్పలు అన్నీ దాటుకొని పోవాలా. చూడండి, స్ట్రైట్గా కనబడుతుంది కదా మనకు స్వామివారి టెంపుల్. అది అంటే గోల్డ్ కలర్లో ఉంది కదా, గోల్డ్ కలర్లో ఉండేది స్వామివారి టెంపుల్. వ్యూ అయితే అద్దిరిపోతుంది. ఎవరైనా సరే కూడా అక్కడ వెళ్ళొచ్చు. మామూలు టైంలో, ఫెస్టివల్ టైంలో పోకుండా కానీ మామూలు టైంలో పోతే బాగుంటుంది, ఎందుకంటే క్రౌడ్ తక్కువ ఉంటుంది. చూడండి, ఇతను వచ్చి మాకు బావవారిదే, శ్రీనివాసులు. మనం ఎక్కడికి పిలిచినా సరే కూడా వస్తూ ఉంటాడు. అంటే మనకు తోడుగా వస్తూ ఉంటాడు. అట్లాగే మనకి ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఉంటాడు. అంతా అన్నిటికీ బాగా మనకు ఫేవర్గా ఉంటాడు పిల్లాడు. అయితే అందరం కలిసి అయితే ప్లాన్ చేసినాము, వచ్చినాము. అయితే చూడండి, ఇక్కడ ఫస్ట్ మన దేవాలయం కాడ నుంచి 2 దారులు ఉన్నాయి పెంచులకోన, అది వాటర్ ఫాల్స్ వెళ్ళడానికి. బ్యాక్ సైడ్ నుంచి దారి ఉంది, ఫ్రంట్ సైడ్ నుంచి దారి ఉంది. మాకు తెలియక ఏంటంటే ఫ్రంట్ సైడ్ నుంచి వచ్చాము. ఫ్రంట్ సైడ్ ఏంటంటే కొంచెం అప్ ఉంటుంది, ఎక్కువలాగా ఉంటుంది, మళ్ళీ డౌన్ ఉంటుంది. ఎక్కేటప్పటికి అలసిపోయినాము, దిగేటప్పటికి ఈజీగా ఉంది. చూసారు కదా ఎట్లా ఉందో. స్టార్టింగ్ అయితే వచ్చేసామండి, వాటర్ ఫాల్స్ స్టార్టింగ్ ఇదేను. వాటర్ కడతా ఉన్నాయి. చూడండి, మా పాప అఖిల ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. వీడైతే కౌశిక్ గాడైతే, మా కౌశిక్ అయితే చిన్న ఎంజాయ్మెంట్ కాదు, చూడు డ్యాన్స్ ఎలా వేస్తున్నాడు సూపర్. వాడి ఎంజాయ్మెంట్కి అసలు హద్దే లేకుండా ఉంది మా వాడిది. ఈ వాటర్ అయితే ఎట్లా ఉన్నాయంటే జుల్లుమంటున్నాయి. అచ్చం చూడండి, ప్యూరిఫైడ్ వాటర్ లాగా ఉంటాయి. అసలు ఎట్లా ఉంటాయంటే మినరల్ వాటర్ కూడా చాలా అట్లా ఉంటుంది. కూలింగ్ అయితే చిన్న కూలింగ్ ఉండదు. వాడు చూడండి ఎట్లా పంది దొల్లాడుతున్నాడు. వాడు ఆశకి అసలు హద్దే లేనట్టుగా ఉంది. అంత ఎంజాయ్మెంట్, అట్లా ఎంజాయ్ చేస్తున్నాడు. మన ఛానల్ పేరు ఏజీ ట్రక్ లాగ్స్ అని పెట్టినాం కదా. ఏజీ ట్రక్ లాగ్ మీన్స్ ఏంటంటే, ఏ అంటే అఖిల, జీ అంటే కౌశిక్, వాళ్ళ పేర్ల మీద పెట్టాము మనకు ఛానల్లో. ఇక్కడ సగం దూరం రాగానే అయితే అలసిపోయినాము. రాళ్ళు అయితే ఎట్లా జారుతున్నాయి తెలుసా, అట్లా కాలు పెడితే జప్పని జారుతున్నాయి, పాచి పట్టేసి అట్లా ఉన్నాయి రాళ్ళు. పాచి పట్టేసి నడుస్తుంటే నడవలేక కాళ్ళు కోసుకోపోతా అట్లా. అయినా సరే కూడా మనం వాటర్ ఫాల్స్కి వెళ్ళాలని ఇంట్రెస్ట్, అందువల్ల ఏంటంటే వెళ్తున్నాము. చూడు, మధ్యలో చూసారు కదా, అది వాటర్ కారుతా ఉన్నాయి కదా, అది 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ రాగానే చిన్న కొండ వచ్చింది. ఆ కొండగడ వాటర్ కారుతా ఉన్నాయి. స్ట్రైట్గా చూడండి, మనకు ఇక్కడి నుంచి జూమ్ చేసి చూస్తే దగ్గరగా కనబడుతుంది కదా వాటర్ ఫాల్స్, కానీ దగ్గరగా లేదు, మన ఫోన్లో అట్లాగా కనబడుతుంది. 2 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి, మ్యాక్సిమం 2 కిలోమీటర్ అవుతుంది. మళ్ళీ రెండోసారి బ్రేక్ వేసాము, మధ్యలో ఆపినాము, మళ్ళీ అలసిపోయినాము, మళ్ళీ ఆపేసి మళ్ళీ ఫస్ట్ చూడండి మొత్తం ఫుల్ వ్యూ చూపిస్తున్నారు చూడండి. అయితే అడవిలో అయితే జనాలు అయితే ఫుల్గా వస్తున్నారు, భయపడాల్సిన అవసరం లేదు. కొన్ని ప్రాంతాలు అయితే రారు. అయితే జనాలు అయితే ఫుల్గానే వచ్చారు కాబట్టి మనకైతే భయం లేకుండా పోయింది. ఫైనల్గా అయితే చూడండి, వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసాము. ఇక్కడ చూడండి, ఒక సైడ్ నుంచి ఫుల్గా ఎక్కువ పడుతుంది వాటర్ ఫ్లోటింగ్, ఒక సైడ్ వచ్చి చిన్నగా పడుతుంది. ఈ వాటర్ ఫ్లోటింగ్లో చూడండి జనాలు ఫుల్గా ఉన్నారు. జనాలు ఫుల్గా అయితే వాటర్ స్పీడ్గా పడుతుంది కదా, ఆ స్పీడ్ ఏంటంటే ఆ స్పీడ్ పైనుంచి కనపడితే మనకు తలతో ఒకటి పగిలిపోతుంటుంది. ఇది మా కౌశిక్ గాడిని అయితే ఫస్ట్ ఇక్కడ కింద చిన్నగా వచ్చే దగ్గర ముంచేసాను, చిన్నగా వచ్చే దగ్గర ముంచాను. అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాడు వీడు. చూడండి ఎట్లా ఎంజాయ్ చేస్తున్నాడు వీడు. అసలుకి వాడి కోసమే రావడం అయింది ఇక్కడికి. ఫైనల్గా అయితే అయిపోయింది, చూసుకొని రిటర్న్ అయిపోయినాము.
వీడేం చేస్తున్నాడంటే నేను నడవలేను డాడీ, కాలు నొప్పులు డాడీ అంటున్నాడు. వాడిని ఏం చేశాను చూడండి, ఉప్పు కూడా ఎక్కించుకొని పోతా ఉన్నా. ఫైనల్కి అయితే వచ్చేసాను ఇక్కడికి. ఇక్కడ మనకు బ్యాక్ సైడు అక్కడ పారే నీళ్ళు మన గుడి వెనక భాగం దాకా వస్తూనే ఉంటాయి వాటర్. ఎంట్రన్స్ చూడండి, వాటర్ చూడండి ఎట్లా కారుతున్నాయో, గుడి వెనక భాగం దాకా ఉన్నాయి. సో వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ చేయండి. మంచి